హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, ఫంక్షన్ కోసం మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో మమ్మీ వాళ్ళైతే బయలుదేరారు, అక్కడ నేనైతే రెడీ అయిపోయి ఉన్నాను. సో వాళ్ళు వచ్చాక ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళిపోతామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏం షాపింగ్ చేసాము, ఎవరి కోసం షాపింగ్ చేసాము, అసలు ఇదంతా క్లియర్గా మీకు వీడియోలో వస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది మంచి ప్యూర్ కాటన్ కుర్తా సెట్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఎండలు మామూలుగా లేదు, చాలా ఒక్కబెడుతుంది అనమాట. ఈవినింగ్ అయినా కూడా చల్లబడట్లేదు వాతావరణం అంతా కూడా. ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది హ్యూమిడిటీ అయితే మాత్రం. సో నేను అందుకని చెప్పేసి సింపుల్గా కాటన్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇది ఆల్రెడీ మేము ఊరు వెళ్ళేటప్పుడు చూసే ఉంటారు కదా, సో మళ్ళీ సెకండ్ టైం వేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ నాకు ఐడియా లేదు, నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ కావాలంటే చెక్అవుట్ చేయండి. మంచి ప్యూర్ కాటన్ కుర్తా సెట్ అనమాట. లావెండర్ కలర్ మీద మనకి ఇలాగా ప్యాచ్ వర్క్స్ అయితే వచ్చాయి, ఫ్లవర్స్. ఇది కలంకారీ దుప్పట అండ్ ప్యాంట్ కూడా సేమ్ అలానే వస్తుంది అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా నేను హ్యాంగింగ్స్ టైప్లో చిన్నవి పెట్టుకున్నా. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ కోసం ఎంతమంది అడిగారంటే నాకు ఇది ఎక్కడ తీసుకున్నారని చెప్పి. యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను వైశ్యరాజ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలాసార్లు నేను బ్లాగ్లో కూడా డైలీ యూస్కి నేను ఇదే వేసుకుంటున్నాను అనమాట. సో సింపుల్గా ఉంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది. ఇది తులానికి కొంచెం ఎక్కువ అనమాట. సో మోడల్ కూడా దగ్గర నుంచి చూపించమని అడిగారు. ఇది 2 లేయర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నేను ఆ వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. షాపింగ్ చేసింది ఎంత పడింది ఏంటనేది మీరు చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, కరెక్ట్గా 6 o'clock అవుతుంది అనమాట. సో మమ్మీ వాళ్ళు వచ్చేసరికి ఒక ½ an hour టైం పడుతుంది. మేము వెళ్ళి ఇంకా షాపింగ్ చేసుకుని నైట్ ఇంకా డిన్నర్ కూడా బయటే తినేసి వచ్చేస్తాం అనమాట. సో చూస్తూ ఉండండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట జిఆర్టీకి. జిఆర్టీ జ్యువెలర్స్ తెలుసు కదా, మేఘాలయ హోటల్ పక్కన ఉంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. మమ్మీ వాళ్ళేమో డైరెక్ట్గా మధురవాడ నుంచి వచ్చేస్తానన్నారు. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి సో వాళ్ళందరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఇంకా ఫంక్షన్ కోసం సిల్వర్ షాపింగ్ అయితే చేస్తున్నాము. అండ్ ఆల్సో రితిక బర్త్డేకి కూడా మా మమ్మీ డాడీ గిఫ్ట్ ఇచ్చారనమాట, గోల్డ్ చైన్. సో అది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను, ఎంత పడింది ఏంటి అనేది. ఎందుకంటే ఆ రోజు వీడియో తీయడానికి కూడా నాకు టైం లేదు, ఎందుకంటే సెలెక్షన్ చేసుకోవడం వీటితోనే ఇంకా బిజీ అయిపోయి నేనేం వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇదిగోండి ముగ్ధ పక్కన ఉంటుంది కదా జిఆర్టీ జ్యువెలర్స్. సో ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ నిజంగా కలెక్షన్స్ చాలా బాగుంటాయి. ఎంతమందికి జిఆర్టీలో షాపింగ్ చేయడం అంటే ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీరు వైజాగ్లో వాళ్ళైతే మీరు ఒకవేళ జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ షాప్ ప్రిఫర్ చేస్తారు, ఎక్కడ మోడల్స్ బాగుంటాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాస్ నెక్స్ట్ టైం మేము కూడా అప్పుడు ఓకే మీరు చెప్పారు కదా ఇక్కడ ట్రై చేద్దామని అనిపిస్తుంది కదా. మేము రెగ్యులర్గా షాపింగ్ చేసేదైతే ఎక్కువగా సిఎంఆర్లో చేసేవాళ్ళం అనమాట. పెళ్ళి కాకముందు నుంచి కూడా సిఎంఆర్లోనే, బట్టలైనా గోల్డ్ అయినా సిఎంఆరే. బట్ ఇప్పుడు మేము చేంజ్ అవుతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు, చూసారు కదా. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే సిల్వర్ తీసుకుందామని చెప్పి. హనీ ఫంక్షన్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేసేయండి. ఫంక్షన్ చాలా బాగా జరిగింది, అందరూ వచ్చారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్ అది కూడా సూపర్గా ఉంది. సో మేము ఇక్కడ మమ్మీ వాళ్ళు, అక్క వాళ్ళు అండ్ మేము, మా ముగ్గురు ఫ్యామిలీస్కి ఇన్వైట్ చేశారు కాబట్టి సో ముగ్గురం కూడా సెపరేట్గా మేము సిల్వర్ తీసుకుందామని అనుకున్నాం అనమాట. సో సిల్వర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. గోల్డ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, సిల్వర్ గోల్డ్ రేట్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. సిల్వర్ అయితే ఎలా ఉందంటే కేజీ ఎంత ఉందంటే 1000 రూపాయలు ఎంత అనుకుంటా. నాకు ప్రైజెస్ నాకెందుకో సరిగ్గా గుర్తుండవు. సో నేను వీలైతే మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద, ఓకేనా. సో ఇవి చూస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మంచిగా బౌల్స్ కానీ లేదా గ్లాస్ ఐటమ్స్ కానీ అలాంటివి అయితే బాగుంటాయి కదా. చాలామంది వెండి కలెక్షన్ కూడా దాచుకునే వాళ్ళు ఉంటారు. అండ్ ఆల్సో పూజలకి ఉపయోగపడతాయి ఇవి, ప్రసాదాలు అవి ఏమైనా ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు ప్రసాదాలకి వాటికి యూజ్ చేస్తారు కదా. సో అలా
అవన్నీ చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పట్టీలు తీసుకున్నాను అనమాట, సిల్వర్ పట్టీలు చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా అలానే ఉంది, బడ్జెట్లోనే తీసుకున్నాం. లైక్ ఎంత అయిందంటే ఈచ్ ఇండివిజువల్కి ఒక 5000 అలా పడింది అనమాట. అంటే మా 3 ఫ్యామిలీ సెపరేట్గా 5000 అట్లా పడ్డాయి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మమ్మీ వచ్చేసి డైమండ్ ముక్కు పుడక చూస్తున్నారు అనమాట. ఎంత ఉందో తెలుసా కాస్ట్? వాళ్ళు చెప్పడం, మేడం 20,000 30,000కే మ్యామ్ స్టార్టింగ్ అని అన్నారు. తీరా చూస్తే ముక్కు పుడక కాస్ట్ ఒక 50,000 60,000 చెప్పారనమాట. ఇంకెందుకులే, తర్వాత ఎప్పుడు డైమండ్ ట్రై చేయలేదు, గోల్డ్ సిల్వర్ చూసాం తప్ప డైమండ్స్ ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా డైమండ్ తీసుకోవాలి. వర్ష వాళ్ళకి డైమండ్ స్టార్ట్స్ అయినా తీసుకుందాం అంటే చిన్న స్టార్ట్సే 1 lakh అలా చెప్తున్నారు. ఎందుకు డైమండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అని చెప్పి నాకు గోల్డే ఇష్టం అనమాట. సో ఇంక ఇక్కడైతే ఓవరాల్గా ఆ రోజు షాపింగ్ అయితే చక్కగా కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మా వర్ష తీస్తుంది వీడియో, దాని చేతిలో ఏం చూపిస్తుందంటే మాకు ఆ టిష్యూ పేపర్స్ చూపిస్తుంది అనమాట. నేను ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు నాకు తెలిసింది టిష్యూ పేపర్స్ తీస్తుంది అలాగా. అండ్ ఎండలు కూడా ఇంకా కొంచెం తగ్గాయి, వర్షాలు పడుతున్నాయి. తర్వాత రితికా బర్త్డేకి చాలామంది విషెస్ చేశారు కదా. సో మేము వెకేషన్లో ఉండడం వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి, బికాజ్ సిగ్నల్ అసలు లేదు, వైఫై కానీ ఏం లేవన్నమాట. అందుకే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు. సో రికార్డ్ అయితే చేసేసాను కానీ వీడియోస్ అసలు అప్లోడ్ చేయడానికి అయితే సరిపోవట్లేదన్నమాట నెట్. సో అందుకని చెప్పేసి నేను మెల్లిమెల్లిగా అప్లోడ్ చేసుకుంటూ వస్తాయి మీకు వీడియోస్. బర్త్డే ప్రిపరేషన్స్, తర్వాత సెలబ్రేషన్స్, మేము వెకేషన్కి కూడా వెళ్ళాము. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయితే డెఫినెట్లీ మీకు అప్డేట్స్ అలా వస్తూ ఉంటాయి కాబట్టి మీకు తెలుస్తుంది. వీలైతే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ పెడతాను, వెళ్ళి ఒకసారి ఫాలో అయిపోండి. సో ఇక్కడైతే ఇంకా ప్యాక్ చేసేస్తున్నాం అనమాట, ఎవరిది వాళ్ళది పార్సిల్ ప్యాక్ చేసేసుకుంటున్నాము. సో ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఉన్నాయంట. ఏం గిఫ్ట్స్ ఇస్తున్నారో పదండి చూపిస్తాను. సో గిఫ్ట్స్ అని అన్నారు, బట్ గిఫ్ట్స్ అయితే ఏంటంటే కొంచెం హ్యూజ్ అమౌంట్లో ఎక్కువ షాపింగ్లో చేసినట్టయితే అగొండ కుక్కర్లు అలాంటివి ఇస్తారనమాట. మేము చేసిన బడ్జెట్కి కూడా ఒక 5,000 చేసినా కూడా మాకు ఏమొచ్చిందో చెప్తాను చూడండి. పీలర్ ఉంటుంది కదా, పీలర్ ఒకటిని నెక్స్ట్ గ్యాస్ లైటర్ ఒకటి వచ్చిందనమాట. దానికి నవ్వుతున్నాను నేను, అంటే 5,000 షాపింగ్ చేస్తే ఒక 200 లోపు కూడా ఉండదేమో, అది ఇచ్చారు గిఫ్ట్ అని చెప్పేసి నవ్వుకుంటున్నాను. తర్వాత ఇంకా మేము డిన్నర్కి అయితే కేఫ్ మిలిటరీకి అయితే వచ్చేసాము. ఆల్ టైమ్ ఫేవరెట్ వెంకోజీపాలెం దగ్గర ఉంటుంది, వెంకోజీపాలెం గారు ఇసుకతోట సిగ్నల్ దగ్గర ఉంటుంది కదా, సో అక్కడ అనమాట. సో ఇంక ఇక్కడ రోజు ఎలాగో నైట్ ఇంకా టిఫిన్సే తిందామని చెప్పి ఇది మా డాడీది సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు. అండ్ ఇది మా మమ్మీది పెరుగువడ అనమాట. సో చాలా బాగుంటుంది, మిలిటరీ కేఫ్లో పెరుగువడ ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి నాదనమాట. నేను రవ్వ దోశ తీసుకున్నాను, క్రిస్పీగా. మెయిన్ మిలిటరీ కేఫ్లో చట్నీస్ అయితే అద్దరిపోతాయి తెలుసా. అండ్ ఇది వచ్చేసి మా రితిక తీసుకున్నారనమాట. ఎందుకో వాళ్ళకి చికెన్ నూడిల్స్ తినాలనిపించిందంట ఆ రోజు. సో అందుకని చెప్పి వాళ్ళు నూడిల్స్ తీసుకున్నారు పాపం, కానీ ఫుల్గా తినలేకపోయారు ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంది, అలా ఎక్కువ తినలేకపోయారు. అండ్ ఇది మా చింటూది మొగలై ఫ్రైడ్ రైస్ ఏదో తీసుకున్నట్టున్నాడు వాడు. అండ్ ఇంకా అలాగా అక్క వచ్చేసి సమ్ ఇడ్లీ ఏదో తీసుకుంది, సాంబార్ ఇడ్లీయే. ఇంక తినేసిన తర్వాత ఇలా బయటకు వస్తే రోడ్డు మీద ఇక్కడ లిచీపళ్ళు కనిపించాయి. సరే లిచీపళ్ళు తీసుకుందామని వచ్చామన్నమాట. సో లిచీపళ్ళు ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తీసుకోండి. లిచీపళ్ళు, మ్యాంగోస్, పనస్తొనలు, నేరేడు పళ్ళు, ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి తప్పకుండా తినండి. సో ఇక్కడైతే తీసుకుంటున్నాం అనమాట. చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ నా ఫేవరెట్ కూడా, నాకైతే సమ్మర్లో ఎక్కువగా ఇష్టమైనవి ఈ 4 చాలా ఇష్టం, ఖచ్చితంగా తెచ్చుకుని తింటూ ఉంటాం అనమాట. ఇంకా తర్వాత ఇక్కడేమో వీళ్ళు కార్లో వెయిట్ చేస్తున్నారు, నేను మా డాడీ కిందకి దిగామన్నమాట. సో డాడీ అక్కడ మ్యాంగోస్ తీసుకుంటున్నారు. సో మ్యాంగోస్ కూడా అక్కడే ఉంటే ఇంకా ఫ్రూట్స్ 1 వీక్కి సరిపడే ఫ్రూట్స్ అన్నీ కూడా కొనేసుకున్నాం అనుకోండి, చక్కగా రోజు ఒక ఫ్రూట్ తినొచ్చు కదా. సో ఇంకా డ్రైవింగ్ చింటూ కాబట్టి చింటూ, అండ్ ఇక్కడ ఫ్రంట్ సీట్లోనేమో మా వర్షమ్మ కూర్చుంది. ఇంక వీళ్ళేమో మా మమ్మీ వాళ్ళతో పాటు రిటర్న్ వెళ్ళిపోతారనమాట. మేమేమో ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. సో ఇలా మా ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా షాపింగ్, ఫంక్షన్ కోసం షాపింగ్ ఏం చేసాము అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా రితికా బర్త్డేవి ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సాంగ్ షూట్ ఒకటి చేసాము, తర్వాత మెహందీ పెట్టించాను, ఇంకా అలా ఉంటాయి కదా అవి. అందుకే ప్రిపరేషన్స్, సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీకు కంటిన్యూస్గా వస్తాయి. సో విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మామిడిపల్లి ప్రైస్ చూపిస్తున్నాను అనమాట, కేజీ 70 రూపాయలు అనమాట. ఎక్కువగా నాకు ఈ రసాల కన్నా బంగినపల్లి అంటేనే చాలా ఇష్టం, ఎందుకంటే బంగినపల్లి అయితే హ్యాపీగా పీల్ చేసేసి తొక్క ముక్కలు కట్ చేసేసి
చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మంచిగా లంచ్ డిన్నరో చేసేసాక డెజర్ట్ లాగా పైన ఐస్ క్రీమ్ వేసుకుని తింటే ఇంక చెప్పవసరం లేదనమాట. చాలామంది పెరుగన్నంతో మామిడి పండు నంచుకుని కూడా తింటారు, బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అంటారు కదా. ఇంకా పూరీతో కూడా మనకి ఈ మామిడి పండు ప్యూరీ నంచుకుని కూడా తింటారు చాలామంది బ్రేక్ఫాస్ట్ కింద. సో అలా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు సీజన్ని ఎంజాయ్ చేస్తారు, మ్యాంగో ఫ్రూట్ని కదా. సో ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. బికాస్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.